నాశనం చేసినారు. నిజాం సాగర్ పోయింది, నాశనం అయిపోయింది. గుత్పా అలీ సాగర్ పెడితే శ్రీరామ్ సాగర్ నిండితేనే నీళ్లు. ఆ చక్కదనానికి కరెంటు రాదు, పంటలు పండుతాయో ఎండుతాయో తెలియదు. చాలా భయంకరమైన పరిస్థితి. వ్యవసాయం గురించి చెప్పే ముందు పోచారం సీనన్న గురించి చెప్పాలి. పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, ఆయన పేరు పోచారం శ్రీనివాసరెడ్డి, కానీ కేసీఆర్ పెట్టిన పేరు లక్ష్మీపుత్రుడు. సప్పట్లు బాగా కొట్టాలి, ఆఖరికున్నోళ్ళు కూడా కొట్టాలి. నిజామాబాద్ జిల్లాలోనే లక్ష్మీపుత్రుడు ఉన్నందుకు మీరందరూ గర్వపడాలని మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలామంది ముఖ్యమంత్రులు అయినారు, వ్యవసాయ శాఖ కూడా చాలామంది మంత్రులు అయినారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు నికార్సైన రైతు బిడ్డ, నిండు హృదయంతో రైతుల కోసం పోరాటపడే బిడ్డ. ఆయన వ్యవసాయ శాఖ పగ్గం తీసుకున్న నాటి నుంచి ఈ ఇండియాలో ఎక్కడ కూడా జరగనటువంటి అద్భుతాలు రైతుల కోసం జరుగుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. ఆర్మూరు బాల్కొండ ప్రాంతంలోని ఎర్రజొన్న రైతులకు 10 కోట్ల రూపాయలు గత ప్రభుత్వాలు లాఠీ ఛార్జీలు చేస్తే, దెబ్బలు కొడితే, టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం వచ్చిన 2 నెలల్లోనే ఆ 10 కోట్ల రూపాయలు ఇచ్చి ఎర్రజొన్న రైతులను ఆదుకున్న విషయం మీకు తెలుసు. 24 గంటలు రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఏదైనా ఉంది ఇండియాలో అంటే అదొక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే అని నేను గర్వంగా మనవి చేస్తూ ఉన్నాను. 5,000 ఎకరాలకు అంతకుముందు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, ఏం పండుతుందో ఎవరికి తెలియదు, ఎవడేం చెప్పడు. వ్యవసాయ శాఖ మొత్తం నాశనం చేసినారు. ఏఈఓ లేరు, ఎక్స్టెన్షన్ వర్క్ లేదు, మొత్తం కుప్ప కూలగొట్టినారు. కేవలం 600 మంది ఉండేవాళ్ళు రాష్ట్రంలో ఉండే భూములకు 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్గా నిర్ణయించి దానికి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉండాలి. ఉంటేనే సరి అయిన పద్ధతిలో వ్యవసాయం జరుగుతుంది, పంట కాలనీలు వస్తాయి, రైతులకు గిట్టుబాటు ధరలు వస్తాయి. దానికోసం 2,000 మందిని కొత్తగా నియమించి ప్రతి 5,000 ఎకరాలకు ఒక మనిషి చొప్పున 2,638 మంది ఏఈఓలను రిక్రూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా రైతులు ఇప్పుడు తగ్గిపోయినాయి, కానీ ఆ రోజు ఆత్మహత్య చేసుకుంటే 6 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా మనం ప్రకటించినాం. అదేవిధంగా సాదా బైనామాల రైతులకు ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా పట్టాలు చేయించిన విషయం మీ అందరికీ తెలుసు. నిజాం కాలంలో జరిగిన బందోబస్తు తర్వాత భూ రికార్డుల గురించి పట్టించుకోలేదు. 80 ఏండ్ల తర్వాత మనమే కష్టపడి పానీలన్నీ సరిచేసి రైతుల ఇళ్లకు వచ్చి ప్రతి ఊరిలో పానీలు, పాస్బుక్లు మీ చేతికి అందించిన విషయం మీకు తెలుసు. భూ రికార్డుల ప్రక్షాళన జరిగింది కూడా మీకు తెలుసు. రైతు బంధు దేశంలోనే ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా ఇదే నిజామాబాద్ రైతులు నన్ను కలవడానికి వచ్చిన రోజున నేను రైతు బంధు పథకాన్ని ప్రకటించినాను. ఎకరానికి 8,000